చేస్తాడు ఆయన. మోక్షస్థితిని ఇవ్వగలిగినటువంటి శంకరుడు సామాన్యమైనటువంటి కోరికను ఆయన ఏది తీర్చలేడు, ఏదైనా తీర్చగలడు. అలాగే శ్రీమన్నారాయణుడు నీకు ఏది ఇవ్వలేడు, ఏదైనా ఇవ్వగలడు. అస్తోకాప్లుతమే కమీశమనిశం, అందుకని ఉన్నదొక్కటే స్వరూపం. ఇది గుర్తెరగడమే రుద్రాభిషేకం చెయ్యడం. ఇది శివుడికి అభిషేకం చేయడం అంటే చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు. ఎందుకండి పట్టుకెళ్లి పాలు, పెరుగు, తేనె, పంచదార ఇవన్నీ పట్టుకెళ్లి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ ఆ తుమ్ములోంచి అలా బయటకు వెళ్ళిపోతుంటాయి, ఏ పదార్థాలు పాడు చేసేయడం తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి, ఏమిటా అభిషేకాలు, ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని. మీకు గుర్తుందో లేదో కానీ ఒక 6 సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలో శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు. అందులో ఒక డాక్టర్ గారి ఒక అనుభవం రాశారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది. ఆ అమ్మాయికి నోటి నిండా పుళ్ళు పడిపోయి, నోట్లోకి ఏమీ తినడానికి